హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు ఒక్కసారి ఈ పచ్చడి ఇలా చేసి చూడండి, మీరే అంటారు ఎంత బాగుందో ఈ పచ్చడి అని. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. మీరు ఒక్కసారి ట్రై చేసి తీరాల్సిందేనండి ఈ పచ్చడిని. అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడిలో వేసిన పల్లీలు మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి తీరాల్సిందే. మన పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దామండి. 3 చింతకాయ తొక్కు, దీన్ని 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇది ఒకసారి చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ 3 చింతకాయ తొక్కు, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. 100 గ్రాముల పచ్చిమిరపకాయలు మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి, మీ ఇష్టం. ఇది అంత మంట ఏం లేవండి ఈ పచ్చిమిరపకాయలు, అయినా పచ్చడిలోకి కొంచెం ఘాటుగానే ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలన్నీ వేయండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయండి. 3 చింతకాయ పచ్చడిని కూడా వేయండి. కొంచెం వాటర్ పోయండి, ఎక్కువ వద్దు, కొంచెమే వాటర్ పోయండి. ఇప్పుడు సాల్ట్ వేయండి. ఆల్రెడీ సాల్ట్ చింతకాయ పచ్చడిలో ఉంటుంది, 3 చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చూద్దామండి పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. చూసారా, చాలా బాగా గ్రైండ్ అయింది కదా. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా గ్రైండ్ అయినాయి కదండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. అది వేడెక్కిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు వేయండి, ఇలా తుంచుకొని వేయండి. పల్లీలు 2-3 టేబుల్ స్పూన్లు వేయండి. ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి, మీడియం సైజు ఆనియన్. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేయండి. ఇవన్నీ బాగా ఫ్రై చేయండి, ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కరివేపాకు వేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. చూసారా, అన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు చింతకాయ పచ్చడి గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ పోపులోకి వేసేద్దాం. బాగా కలయి పెట్టండి. ఈ పోపు మొత్తం ఈ పచ్చిమిరపకాయ చింతకాయ పచ్చడికి పట్టేలా బాగా కలపండి. చూసారా, మనం వేసిన ఆయిల్ మొత్తం చింతకాయ పచ్చడి లాగేసుకుంది. చూసారా, చూడండి, చూపిస్తున్నాను. చూసారండి, బుడకలు వస్తున్నాయి. మన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయల చింతకాయ పచ్చడి రెడీ అయింది. చూసారా, మనం వేసిన ఆయిల్ కూడా మొత్తం పీల్చేసుకుంది. అయిపోయిందండి, మన పచ్చడి రెడీ అయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మన పచ్చిమిరపకాయల చింతకాయ పచ్చడి, నోరూరించే పచ్చిమిరపకాయల చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి, మీరే అంటారు ఎంత బాగుందో ఈ పచ్చడి అని. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.